ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గోమాస శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై జరుగుతున్న విజయోత్సవాలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 66 మోసాల పేరిట బుధవారం గోదావరికని 5 ఇంక్లైన్ చౌరస్తా నుంచి మెయిన్ చౌరస్తా మీదుగా పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరిట ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించిందని, కానీ అధికారం చేపట్టి సంవత్సరం కాలం పూర్తయిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదన్నారు. వృద్ధులకు 4000 పింఛన్, రైతులకు కౌలు రైతులకు రైతు భరోసా అటకెక్కిందని ఆరోపించారు. యువ డిక్లరేషన్, కార్మిక డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్ని మోసాలుగానే మిగిలాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 66 మోసాల పేరిట బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పక్షం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. మోసం చేసి అబద్ధాలు సృష్టించి ప్రజలను నమ్మించి కార్మికుల జీవితాల్లో వెలుగులు చూపిస్తామని చెప్పి ఒక 420 మోసాలతోని 6 గ్యారంటీల పేరు మీద అబద్ధాలతోని 66 నమ్మక ద్రోహాలతోని ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆ రోజులలో ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క మోసాలని తయారు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారితో కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారితో ఆ తర్వాత ఈ ప్రాంతంలో పిసిసిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి అందరు కలిసి ఆ రోజు తెలంగాణ ప్రజల ముందు అబద్ధాలాడి ఆ తర్వాత నమ్మించి నమ్మక ద్రోహం చేసి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పినటువంటి మోసం చేసినటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచి మేనిఫెస్టో కమిటీ చైర్మన్. శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. శ్రీధర్ బాబు గారు నువ్వు ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా అబద్ధాలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దెకెక్కి ఇవాళ నీ 6 గ్యారంటీల పేరు మీద మీరు అబద్ధాలాడి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఓట్లు వేయించుకొని అబద్ధాలాడి ఇవాళ మోసం చేస్తున్నావు. 6 గ్యారంటీలలో మహిళల పక్షాన ఇవాళ ఉచిత బస్సు అన్నారు. ఆ బస్సు పేరు మీద ఇక్కడ నిరుద్యోగులైనటువంటి ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. శ్రీధర్ బాబు గారు ఇదే నాను పెట్టినటువంటి మేనిఫెస్టో. నేను రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఏడాది పూర్తి చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలకి 6 గ్యారంటీలని అబద్ధపు మోసపు గారెడి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఏడాది పాలన పూర్తి చేసిన అర గ్యారంటీని కూడా పూర్తి చేయలే. ఇవాళ ప్రజల ముందుకొచ్చి విజయోత్సవ సభలు పెట్టుకుంటూ ఉన్నారు. నిజంగా కూడా హాస్యాస్పదంగా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందంటే కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు అవకాశం ఇస్తే నష్టం జరిగిందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇవాళ కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా ఇవాళ తయారైంది రాష్ట్ర ప్రజల యొక్క దుస్థితి. ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజల యొక్క జీవితాలు బాగుపడతాయి, ప్రజల యొక్క తలరాతలు మారుతాయంటే ఇవాళ తల్లుల యొక్క విగ్రహాలు తెలంగాణ తల్లి ఇవాళ విగ్రహాన్ని మార్చేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికి ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవాళ హైడ్రా అని తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అని ఇవాళ టీఎస్ఎండిసి టీజీ అని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచనల్ని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నామో మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ 6 గ్యారంటీలు
420 హామీలు 420 రేవంత్ రెడ్డి ఏదైతే 420 హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఇది భారతీయ జనతా పార్టీది ఇది ఆరంభం మాత్రమే. ముందట ఇవాళ ట్రయల్ చూపిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ, రేపు ముందున్నది సినిమా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తాము. ఇవాళ ప్రజలందరి పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే అభివృద్ధి కాదు కదా, అభివృద్ధి మాట దేవుడెరుగు, కనీసం మమ్మల్ని బతకనిస్తే చాలు ఈ ప్రాంతంలో అనేటువంటి దుస్థితి ఇటు రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. 6 గ్యారంటీలు అమలు చేయాలని నిరసన కార్యక్రమం బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చట్టాలు వాళ్ళే రాసుకున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇవాళ రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రామగుండంలో మాత్రం నిరసన కార్యక్రమం చేస్తే కనీసం మాకు మైక్ సౌండ్ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బలవంతంగా ఇవాళ సౌండ్ సిస్టమ్ ను కూడా తీసుకుపోయిందంటే నిజంగా కూడా పోలీసు యొక్క నిరంకుశత్వం ఇవాళ కనబడతా ఉన్నది. కాబట్టి మేము ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇవాళ మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, మేమున్నాము నాయకులుగా. ఇవాళ రాష్ట్ర నాయకత్వం, స్థానిక నాయకత్వం మీకు అండగా ఉంటది. ఎలాంటి పోరాటానికైనా మనం ముందుండాలి. ఆనాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటాన్ని ఉధృతం చేద్దాము. 6 గ్యారంటీల సంగతి ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తేల్చుకుందామని చెప్పి ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో నిరసన కార్యక్రమాల జిల్లా విభాగ్ ప్రముఖ్ కాసిపేట శివాజీ, రామగుండం విభాగ్ ప్రముఖ్ మెరుగు హనుమంత్ గౌడ్, సహ విభాగ్ ప్రముఖ్ పిడుగు కృష్ణ, క్యాతం వెంకటరమణ, పెద్దపల్లి రవీందర్, మహావాది రామన్న, కొండపర్తి సంజీవ్, సతీష్, బాణాల స్వామి, కోడూరు రమేష్, భూమన్న, మామిడి వీరేశం, నవీన్, సిరివేరు అంజీ, చిరంజీవి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.